ఏపీ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్‌లో నుండి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వెషన్స్, 2 మార్క్ క్వెషన్స్, 4 మార్క్ క్వెషన్స్ అండ్ 8 మార్క్ క్వెషన్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకు పెట్టడం జరిగిందండి. అంటే 10థ్ క్లాస్‌కి ఏపీ 10థ్ క్లాస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ యొక్క లిస్ట్‌కి సంబంధించిన పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ చేశారు. సో, మనం ఇంకా సెపరేట్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ వెతుక్కోవాల్సిన పని లేదు. అయితే ఆ పీడీఎఫ్‌లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. అంతకన్నా ముందు ఒకసారి ఆ పీడీఎఫ్‌లో ఇచ్చిన కంటెంట్ గురించి మీకు ఒక అవుట్‌లుక్‌గా చెప్పేస్తానండి. సో దట్ మీరు తర్వాత చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా అండి? అండ్ కేవలం ఈ క్వెషన్స్ ప్రిపేర్ అయితే సరిపోతదా? ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమన్నా ప్రిపేర్ అవ్వాలా? ఒకవేళ ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాలి అంటే దేని నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? అనేది కూడా నేను చెప్తానండి. అంతకన్నా ముందు మనం ఫస్ట్ పీడీఎఫ్ గురించి చూసేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ఇది ఏపీ 10థ్ క్లాస్‌కి సంబంధించిందండి. తెలంగాణ స్టూడెంట్స్‌కి ఏంటి అనేది నేను మళ్ళీ మీకు లాస్ట్‌లో చెప్తాను. ఓకే. ఇది మనకి 2 పీడీఎఫ్స్ కింద ఇచ్చారండి. నాన్ లాంగ్వేజెస్ అండ్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అంటే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి. దానికి సంబంధించిన పీడీఎఫ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ నాన్ లాంగ్వేజెస్ అంటే ఇవి సబ్జెక్ట్స్ మాట. మ్యాథమెటిక్స్, పీఎస్, ఎన్ఎస్, సోషల్. ఓకే. సరే. ఇదంతా ఇంకా మామూలు కంటెంటు. ఐ మీన్ ఇండెక్స్ లాంటిదిది. ఇక్కడ చూసారా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ అంటే ఎన్ఎస్, సోషల్ స్టడీస్. ఇందులో మీకు యాక్షన్ ప్లాను, చాప్టర్ వైస్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాడండి. చాలా చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే మనకి 10థ్ క్లాస్‌లో అసల ఇలాంటివి ప్రొవైడ్ చేసేవారు కాదు ఇంతకుముందు. జస్ట్ ఒక మోడల్ పేపర్ కింద ఒకటి పెట్టేవారు అంతే. అంతేగాని ఇలా యాక్షన్ ప్లాన్స్, బ్లూ ప్రింట్ గురించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. చాప్టర్ వైస్ క్వెషన్స్ ఏంటి? ఏ చాప్టర్ నుండి ఏ క్వెషన్స్ వస్తాయి? ఇవన్నీ అసలు మనకి ముందు ఉండేవి కాదండి. మీకిప్పుడైతే చాలా బాగా పెట్టారు చెప్పాలంటే. మరి మీరు బాగా ప్రిపేర్ అయితే చాలా హ్యాపీ. ఓకే. సో, ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఇది మనకు పని లేదు. అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. అది స్కూల్‌కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మాట. అంటే స్టడీ అవర్సు, ఇంటర్నల్ టెస్ట్‌లు అవి ఎలా పెట్టాలి? వీటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అంటే మనం చెక్ చేయాల్సింది చాప్టర్ వైస్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ అండ్ మోడల్ పేపర్స్ అని ఇచ్చారు కదండీ! సో, నేను మ్యాథమెటిక్స్ ఒక దానికి చూపిస్తాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు నార్మల్‌గా చూసుకోండి. సో, మనం ఫస్ట్ మ్యాథమెటిక్స్‌కెళ్ళిపోతే, ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి, ఇక్కడ ఫస్ట్ డేటు, తర్వాత సెషను, తర్వాత ఇవన్నీ ఇంకా మనకి ఎగ్జామ్స్ వీటికి సంబంధించి ఉంటది ప్రిపరేషన్. ఇది మనకు పని లేదు. స్కూల్ వాళ్ళు చూసుకుంటారిది. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూడండి చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రియల్ నంబర్స్‌లో నుండి మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో రియల్ నంబర్స్‌లో నుండి 8 మార్క్ క్వెషన్ ఒకటొస్తది. 2 మార్క్ క్వెషన్ ఒకటొస్తది. అలాగే 1 మార్క్ క్వెషన్ ఒకటొస్తది. అందుకనే ఇక్కడ మీకు 8 మార్క్ క్వెషన్స్‌కి ఏం చూసుకోవాలి, 2 మార్క్ క్వెషన్స్‌కి ఏం చూసుకోవాలి, 1 మార్క్ క్వెషన్స్‌కి ఏం చూసుకోవాలి అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూసారా 8 మార్క్స్‌కి ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఈక్వేషనల్. అలాగే ప్రూవ్ దట్ 3 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వేషనల్. అలాగే 2 మార్క్స్ క్వెషన్స్‌కి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 1 మార్క్ క్వెషన్స్ కూడా ఇచ్చారు. ఓకేనండి. అయితే ఇలా మనకి ప్రతి చాప్టర్‌కి ఇచ్చారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌కి ఒక చాప్టర్ చూపించానంతే. ఇక్కడ మీకు ప్రతి చాప్టర్‌కి కూడా ఇచ్చారు. పాలినామియల్స్, నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంకా అన్నీ కూడా. ఓకే. ఇక్కడ మనకొచ్చే డౌట్ ఏంటంటే కేవలం ఈ ప్రిపేర్ అయితే సరిపోద్దా? అంటే ఇక్కడ మెయిన్‌లీ ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అనేది ఎవరిని ఉద్దేశించి పెట్టడం జరుగుతుంది అంటే, కొంచెం బిలో యావరేజు, డల్‌గా ఉన్న స్టూడెంట్స్, యావరేజ్‌గా ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు పాపం. రాయలేమేమో అని భయపడుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి మరి జస్ట్ పాస్ మార్క్స్ కాకుండా కొంచెం పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చారండి. ఓకేనా? అంత మాత్రాన ఆహ్, మే అదేంటి బాగా చదివేవారిని, గుడ్ స్టూడెంట్స్‌ని ఇవి ప్రిపేర్ అవ్వద్దని కాదండి దానర్థం. అందరూ ప్రిపేర్ అవ్వాలి ఇవి. మీకు అంటే మీ ప్రిపరేషన్‌లోకి ఇవి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ లిస్ట్‌లో మీరేమన్నా ప్రిపేర్ అవ్వలేని క్వెషన్స్ ఉంటే అవి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మరి గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కదా! సో, అందుకని వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. ఓకేనండి. సింపుల్‌గా మాకు ఎక్కువ స్కోర్ రావాలి. హై స్కోర్ మేము ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేయాలి ఎగ్జామ్ 95 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోండి వితౌట్ చాయిస్. ఓకేనా? వీటితో పాటు మోడల్ పేపర్స్‌ని సాల్వ్ చేయండి. ఇప్పటి వరకు మన స్కూల్‌లో ఇంటర్నల్ టెస్ట్‌లు రాసాము. ఎఫ్ఏ ఎగ్జామ్స్ రాసాము. ఆల్రెడీ స్కూల్‌లో మన టీచర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పారు. ఇవన్నీ మీకు ప్రిపేర్ అయ్యే ఉంటారు ఆల్రెడీ. వాటితో పాటు ఈ పేపర్ ఈ మనకి పీడీఎఫ్ ఇచ్చిన క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఏది వదలకుండా అండ్ మోడల్ పేపర్స్ సాల్వ్ చేయండి. నాకు మోడల్ పేపర్స్ మాకెక్కడ దొరుకుతాయి అనంటే, మనకి ఆల్ ఇన్ వన్ అని ఒకటి ఉంటుందండి. ఆల్ ఇన్ వన్‌కి సంబంధించి బుక్‌కి సంబంధించి ఒక వీడియో ఏమన్నా చేయమని ఈ వీడియో కింద ఒక 5 మెంబర్స్ కామెంట్ చేస్తే, ఒక 5 కామెంట్స్ వస్తాయి. అట్‌లీస్ట్ 3 కామెంట్స్ వచ్చినా గానీ నేను ఆల్ ఇన్ వన్‌కి సంబంధించి అంటే లోపల కంటెంట్ ఏంటి? వీటికి సంబంధించి నేను వీడియో చేస్తానండి. ఓకేనా? సో, ఆ విధంగా మేము ప్రిపేర్ అయితే కంపల్సరీగా హై మార్క్స్ ఒస్తాయి. అదే ఐ మీన్ ఎక్కువ మార్క్స్ ఒస్తాయి. ఇప్పుడు మాకు ఒక 60 ప్లస్ చాలు. ఇంకా ఎక్కువ అవసరం లేదు. అలాగని తక్కువ కాదు. మిడిల్‌గా రావాలి అంటే మాత్రం
ఈ పేపర్‌లున్నయి కంపల్సరీగా ప్రిపేర్ అయిపోవాలి. అండ్ మోడల్ పేపర్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా కొంచెం కొంచెం అంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చే చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే సరిపోద్దండి. ఇక మాకు జస్ట్ పాస్ అయితే చాలు మాకెక్కువ అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఈ పేపర్‌లో ఉన్న ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలండి. తప్పదు. అస్సలు చాయిస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా అండి? సరే. ఇక మరి ఇది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మనం చూసేద్దాం. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతది. అంటే ఇది ఫోన్‌లోనే ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ ఇది మీ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఎప్పుడైనా చూసుకోండి. ఇక్కడ చూడండి పైన bsc.ap.government.in అని ఉంది కదా! ఇది మీ అఫీషియల్ వెబ్‌సైట్ 10థ్ క్లాస్‌కి సంబంధించి. ఇక్కడ చూస్తే ఈ సైడ్ ఉన్నాయి చూడండి. నేను జూమ్ చేస్తున్నాను చూసారా? ఎస్ఎస్‌సి మార్చ్ 2025 క్వెషన్ బ్యాంక్ అంటే మోడల్ పేపర్స్ అని ఉన్నాయి కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తదండి. ఇక్కడ చూసారా? సక్సెస్ మైనర్ లాంగ్వేజెస్ బుక్కు, సక్సెస్ లాంగ్వేజెస్ బుక్కు, సక్సెస్ నాన్ లాంగ్వేజెస్ బుక్ అని వస్తది కదా! ఈ ఫస్ట్‌ది ఉన్నది కదండీ! సక్సెస్ మైనర్ లాంగ్వేజెస్ బుక్ అని. ఇది మనకు సంబంధించింది కాదు. అంటే ఇందులో మీకు ఆహ్, అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి మాట. ఉర్దూ, కన్నడ, సాంస్క్రిటు ఇలాంటివుంటాయి. అంటే కాంపోజిట్ తెలుగు అని చెప్పి మళ్ళీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌కి ఉంటదండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ఉండదు. మన ఏపీ స్కూల్ వాళ్ళకైతే ఏమి ఉండదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఉంటే మాత్రం ఈ ఫస్ట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉండేటువంటి కంటెంట్ మీకు ఏది ఉపయోగపడితే అది చూసుకోండి. అంటే నేను రీసెంట్‌గా ఒక స్టూడెంట్ దగ్గర విన్నాను. శ్రీ చైతన్యలో చదువుకునే స్టూడెంట్ దగ్గర మాకు కాంపోజిట్ తెలుగు ఉంటది అనంటే, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఆ తర్వాత చూసానమాట. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉంటే మాత్రం ఒకవేళ ఫస్ట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా సెకండ్ పీడీఎఫ్, థర్డ్ పీడీఎఫ్ ఉంది కదండీ! ఇది మీరు కంపల్సరీగా డౌన్‌లోడ్ చేసుకోండి. సెకండ్ పీడీఎఫ్‌గా సక్సెస్ లాంగ్వేజెస్ బుక్ అని ఉంది కదా! మీరు దీన్ని క్లిక్ హియర్ మీద మీకు చేస్తే ఈ విధంగా వస్తది. అంటే నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను కాబట్టి డౌన్‌లోడ్ ఫైల్ అగైన్ అని వస్తది. సో, మీరు ఇక్కడ డౌన్‌లోడ్ మీద కొడితే మీకు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనండి. సో, ఇక్కడ ఇందాక చూపించిన పీడీఎఫ్ వస్తది. ఇది లాంగ్వేజెస్‌కి సంబంధించి ఇందులో చూడండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇక్కడ కూడా చూసారా? చాప్టర్ వైస్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ మోడల్ పేపర్ కూడా ఉంటది. ఓకేనండి. మీరు పీడీఎఫ్ అంతా చూడండి. మీరు ఒకసారి కొంచెం టైమ్ స్పెండ్ చేసి చూస్తే మీకు బాగా అర్థమవుతది. సరేనా? ఓకే. ఈ విధంగా మీరు పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక థర్డ్ చేస్తే నాన్ లాంగ్వేజెస్ ఇందాక మనం వీడియో చేసినప్పుడు చెప్పుకున్నాం గదా! ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతది. థర్డ్ చేస్తే. ఈ విధంగా మీకు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు స్కూల్‌లో యాక్షన్ ప్లాన్ అని ఉంటదండి. ప్రెజెంట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో అయితే నడుస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అది ఏంటి అంటే ఏవి ఏ రోజు ఏది పెడుతున్నారు ఏంటని మీకు ముందే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది కదా! దీని మీద చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. మీరు మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని ఆ పీడీఎఫ్ కూడా చూసుకోవచ్చు. ఓకేనండి. ఇదండి మనకి మీకు చాలా బాగా ఇది చాలా మంచి విషయం అసల. ఎందుకంటే ఇంతగా మీకు ఏఈఎక్‌కి కూడా ఇంతగా మెటీరియల్స్ అయి ప్రొవైడ్ చేసి ఇంతగా చేయలేదు. మీకు ప్రెజెంట్ చాలా బాగా ఇచ్చారు. ఓకేనండి. సో, ఇచ్చిన వాటిని మీరు యుటిలైజ్ చేసుకోండి బాగా. ఓకేనా. బాగా ఎక్కువ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. అంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనుకుని మనం ఎలా డిసైడ్ అవుతామో, ఆ విధంగానే మన ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఓకేనండి. అది ప్రతి సబ్జెక్టు కూడా నేను ఓన్లీ మ్యాథమెటిక్స్ గురించి చెప్పట్లేదు. ప్రతి సబ్జెక్టు కూడా అంతే. ఓకేనా. సరే. నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు మరి మాకేంటి అంటే, మీ వెబ్‌సైట్‌లో తెలంగాణకి సంబంధించిన కూడా అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుందండి. అందులో చూసాను. బట్ మనకి ఏమి ప్రొవైడ్ చేయలేదు మెటీరియల్ ఏదీని. సరే. అయితే మీకు సిలబస్ ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్‌లో అంటే ప్రీవియస్‌గా నేను ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి సంబంధించి వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే సరిపోద్ది. ఎందుకంటే సిలబస్ ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వెషన్స్ ముందేవైతే ఉంటాయో ఇప్పుడు కూడా అవే ఉంటాయి. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.